కర్ణాటకలో ఇవాళ ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వంగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్ వింత ప్రవర్తన కనిపించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభకు వచ్చారు గవర్నర్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కానీ ఆయన ప్రసంగించకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు గవర్నర్ దావర్ చంద్. ప్రభుత్వం పంపిన ప్రసంగ పాఠంలో కొన్ని వివాదాస్పద అంశాలు ఉండటంపై గవర్నర్ అభ్యంతరం తెలుపుతూ ముఖ్యంగా కేంద్రం తీసుకొనొచ్చిన VBG-RAMG బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కర్ణాటక ప్రభుత్వం. ఇక ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఫైల్ని చూసిన తర్వాత గవర్నర్ ప్రసంగించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇది చూసిన అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కసారి షాక్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారత చరిత్రలో గవర్నర్ ప్రసంగం తర్వాతే బడ్జెట్ సమావేశాలు అనేవి మొదలవుతాయి. ప్రతిసారి కూడా గవర్నర్ ప్రసంగం చేస్తారు. అలాంటిది గవర్నర్ అసలు ప్రసంగం చేయకుండా అక్కడితో వెళ్ళిపోవడంతో కూడా ఒక్కసారిగా కూడా షాక్కి గురయ్యారు. మరొక వైపు అసలు ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ చేయాలా లేదా ఏం చేయాలని కూడా వాళ్ళకి అర్థం కాని ఒక పరిస్థితి ఏర్పడింది. ఇక గవర్నర్ తీరుపై సీఎం సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గవర్నర్ అవమానించారంటూ మండిపడ్డారు. గవర్నర్ దావర్ చంద్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ జరుగుతుందా లేదా అనే దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 పై మొదలైంది ఇప్పుడు చర్చ. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ జరగకూడదనేది నియమం ఆ ఆర్టికల్ ప్రకారం. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో సిద్ధరామయ్య సర్కార్ ఉంది. मैं राज्य विधानमंडल के संयुक्त अधिवेशन में आप सभी का हार्दिक स्वागत करता हूं। मुझे कर्नाटक विधानमंडल के एक और संयुक्त सत्र को संबोधित करते हुए हर्ष की अनुभूति हो रही है। कुल मिलाकर राज्य की आर्थिक, सामाजिक और भौतिक विकास की गति दोगुना करने के लिए मेरी सरकार पूरी तरह प्रतिबद्ध है। जय हिंद, जय कर्नाटक। ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటన ఏ రాష్ట్రంలో కూడా చోటు చేసుకోలేదేమో. కర్ణాటకలో ఇప్పుడు అటువంటి ఒక వింత సంఘటన బడ్జెట్ సమావేశాల్లో చోటు చేసుకుంది. గవర్నర్ అక్కడి నుంచి ప్రసంగం చేయకుండానే వెళ్లిపోవటం. రేణు, కర్ణాటకలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గవర్నర్ బీజేపీ నామినేట్ చేసిన గవర్నర్ దావర్ చంద్ ఇక్కడ గవర్నర్ గా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన G-RAMG చట్టం ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చారు, అందులోని నిబంధనలు మార్చారు. గతంలో కేంద్రం 90%, రాష్ట్రం 10% నిధులు ఇచ్చేది. అలాంటి పథకాన్ని ఇప్పుడు పేరు మార్చి అందులోని నిబంధనలు తూట్లు పొడిచారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆందోళన చేస్తుంది. అటు కర్ణాటకకే కాదు, దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ పేరు తొలగించడం పైన, నిబంధనలు మార్చడం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఈ క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేస్తుంది, ఉద్యమాలు కూడా మొదలుపెట్టింది. దీనిపైన ఏదైతే కర్ణాటక అసెంబ్లీ కూడా G-RAMG చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని చూసిన గవర్నర్ దావర్ చంద్ అసలు ఏదైతే ఓపెన్ చేసి, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నివేదికను ఓపెన్ చేసి ఆ నివేదిక చూసిన మరుక్షణం ఆయన ఎలాంటి ప్రసంగం చేయకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా గవర్నరు ప్రథమ పౌరుడు. రాష్ట్రంలో గవర్నర్ అయితే ఏదైతే దేశంలో రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు. ఎందుకంటే రాష్ట్రపతికి విస్తృత అధికారాలు ఉంటాయి, గవర్నర్ కి పరిమితమైన అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలు ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వెళ్లాల్సిన గవర్నరు ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సంబంధించిన బడ్జెట్ సెషన్ సంబంధించిన కాపీలు చదవుకోకుండా వెళ్లిపోవడం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక రాష్ట్రంలో గవర్నర్ ప్రభుత్వం ఇచ్చే నివేదిక మాత్రమే చదువుతారు. ఇక్కడ గవర్నర్ ఫైనల్ కాదు. కేవలం గత ఏడాది ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల నివేదికను మాత్రమే గవర్నర్ అసెంబ్లీలో చదువుతారు. ఒకవేళ బడ్జెట్ సమావేశాలు కాబట్టి, ఇప్పుడు కర్ణాటకలో నడుస్తున్నది, దేశవ్యాప్తంగా ఆయా అసెంబ్లీలో నడుస్తున్నది బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్ రాబోయే ఖర్చులు, రాబోయే వ్యయాల పైన ఒక నివేదిక ఉంటుంది. వాటిపైన చర్చించాల్సిన ముందే గత ప్రభుత్వం చేసిన ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మాత్రం నివేదిక మాత్రమే చదువుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట కానీ గవర్నర్ తీరులో అత్యంత వివాదాస్పదంగా మారుతుంది. అటు తమిళనాడు గవర్నర్ రవి కావచ్చు, ఇటు కేరళ గవర్నర్ కావచ్చు, ఇటు ఏదైతే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల గవర్నర్ల పనితీరు వివాదాస్పదంగా మారింది. కేవలం బీజేపీ ఏజెంట్ గా గవర్నర్లు పనిచేస్తున్నారంటూ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. రాను దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ పనితీరులు కూడా గతంలో కూడా వివాదాస్పదమైన అంశాలు మనం చూసాము. అయితే ఈ మధ్య కాలంలో గవర్నర్లు ఏకపక్షంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ గా పనిచేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటికే విమర్శలు కురిపిస్తున్నాయి. 2023లో ఒకసారి మనం గమనించాం, కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ అసెంబ్లీలో అసలు ప్రసంగం చదువుకోకుండా వెళ్ళిపోయిన నేపథ్యం కూడా చూసాం. దీనిపైన కూడా ఆ రోజుల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక వ్యవస్థాపరులుగా ఉన్న, అదే రాజ్యాంగబద్ధంగా ఉన్న గవర్నర్ ఇలా చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. రేణు, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్రం తెచ్చినటువంటి పథకాలను కానీ వీటిని కానీ వ్యతిరేకించడం అనేది సహజమే. కానీ ఎందుకు గవర్నర్ ఇంత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు? రేణు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నామినేటెడ్ గా గవర్నర్ ఎన్నికవుతారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ఎంపిక చేస్తుంది. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో నిపుణులైన వ్యక్తుల్ని ఎక్కడ కూడా గవర్నర్ గా నియమించిన పరిస్థితి లేదు. తమ పార్టీకి సంబంధించిన వారిని కానీ లేదా తమ మిత్రపక్షంగా ఉన్న పార్టీల నేతలను కానీ గవర్నర్ గా ఎంపిక చేసిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూసినప్పుడు మనం కంబంపాటి హరిబాబు గవర్నర్ గా ఉన్నారు, మణిపూర్ గవర్నర్ గా ఉన్నారు, ఇటు గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ఉన్నారు. వీరి ఇరువురు కూడా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన వ్యక్తులు. ఇది ఒకరు బీజేపీకి సంబంధించిన వ్యక్తి, మరొక టీడీపీకి సంబంధించిన వ్యక్తి. అయితే ఇక్కడ ప్రధానంగా కేంద్ర కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి గవర్నర్లు నియమించే వ్యవస్థ కేంద్ర చేతిలో ఉంది కాబట్టి నియమించాల్సింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వేరువేరు ప్రాంతాలకు సంబంధించిన నేతలను, బీజేపీ నేతలను వేరువేరు రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించినప్పుడు ఇలాంటి సమస్య ఉంది. అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండడం కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొన్ని చట్టాల విషయంలో నేరుగా గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా ఉండకుండా ఆ రాజ్యాంగ నియమాలు అతిక్రమించి రాజ్యాంగ సంక్షోభానికి పాల్పడుతున్నారంటూ ఒక విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుందా? గతంలో ఇలా చేసిన, ఇప్పుడు కేరళ విషయంలో ఇలా జరిగిందన్నారు, అప్పుడు కోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది ఏంటి? ఎస్ రేణు, ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలు, ఇప్పుడు గతంలో కేరళ సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యం, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా నేడు ఏదైతే ఈ సమావేశాల్లో గవర్నర్ పాల్గొనకపోతే, గవర్నర్ ఏదైతే ఆ నివేదికను కానీ గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన ఆ ప్రగతి నివేదిక కానీ చదవకపోతే తక్షణం అసెంబ్లీ సమావేశాలు జరగవు. ఏదైతే అసెంబ్లీ ఈ శాసనసభ సమావేశాలు క్లోజ్ అవుతాయి. ఈ క్లోజ్ అయిన పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏదైతే గవర్నర్ పనితీరు పైన సుప్రీంకోర్టు సమీక్షించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ 176 కింద ఏదైతే గవర్నర్ కు ఉన్న విశేష అధికారాల పైన కూడా గతంలో కోర్టులు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 176 కింద ఏదైతే గవర్నర్ ప్రసంగం లేకపోయినా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించవచ్చు. గవర్నర్ చదవకపోవడము అనేది కూడా అది వారి వ్యక్తిగత అంశంగా పరిగణించండి. ఎందుకంటే ఆ రాష్ట్రాల పనితీరును, రాష్ట్రాల ప్రగతి నివేదికను మాత్రమే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిబింబిస్తుంది. అంతకు మించితే గవర్నర్ పదవి నామినేటెడ్ పదవి. సో రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నికై వచ్చిన శాసనసభ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ అల్టిమేట్ గా ఉంటారు కాబట్టి ఆర్టికల్ 176 కింద అసెంబ్లీ సమావేశాలు కొనసాగించవచ్చు అంటే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు తీర్పు చెప్పింది. ఇప్పుడు ఏదైతే నేడు కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో నేడు గవర్నర్ దావత్ చంద్ ఏదైతే ప్రసంగం చేయకపోతే తక్షణం సుప్రీంకోర్టు మెట్లే అవకాశం ఉంది. వీటిపైన కూడా సుప్రీంకోర్టులో పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్ వింత ప్రవర్తన చూసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీరందరూ కూడా షాక్ అయ్యారు.
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించకుండానే మధ్యలోనే వెళ్ళిపోవటం గవర్నర్ ఇప్పుడు ప్రభుత్వం పంపిన ప్రసంగ పాఠంలో కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ బిల్లు మీద కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. దీన్ని తప్పుపడుతూ కూడా అక్కడి నుంచి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన వెళ్ళిపోయారు. ఇక గవర్నర్ చేసిన పని మీద మంత్రులు షాక్ అయ్యారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు షాక్ అవడం జరిగింది. ఇక గవర్నర్ తీరు మీద ఇటు సీఎం సిద్ధరామయ్య అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రాజ్యాంగాన్ని అవమానించారంటూ మండిపడ్డారు. గవర్నర్ దావర్ చంద్ ప్రసంగం లేకుండా మరి అసెంబ్లీ జరుగుతుందా లేకపోతే కోర్టు తీర్పు ఏమిస్తుంది అన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది.